పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని మందిరానికి ఆదివారం ఎవరు దేవునికి ఎక్కువ విలువిస్తారు, దేవుని సన్నిధికి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు, వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యం, దేవుని ప్రేమించిన వారు, దేవుని సన్నిధిని ప్రేమించిన వారి పట్ల దేవుడు వారి జీవితాలను ఎలా దీవించాడో మీరు ఈరోజు ఈ వాక్యంలో వింటారు. అమెరికా దేశంలో చిక్ ఫిల్ మే రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. చిక్ ఫిల్ మే రెస్టారెంట్. అది 1946 సంవత్సరంలో అది ప్రారంభించబడింది. అది ప్రారంభించిన వ్యక్తి పేరు ఖ్యాతి అనే ఒక వ్యక్తి. ఖ్యాతి అనే వ్యక్తి. ఆ హోటల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే కేఎఫ్సి లాగా చికెన్, తర్వాత చాలా ఐటమ్స్ చాలా ఫేమస్గా ఉంటాయట. ఆయన ప్రారంభించినటువంటి ఆ ఒక్క హోటల్ నుండి ఒక్క అమెరికాలోని 2605 బ్రాంచెస్గా దేవుడు ఆస్వాదించాడంట రెస్టారెంట్ని. అయితే ఆ సంస్థ ప్రారంభించేటప్పుడు, ఆ హోటల్ ప్రారంభించేటప్పుడు ఆ ప్రారంభించిన వ్యక్తి ఖ్యాతి అనే ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడంట. కొన్ని విలువలు కలిగిన కొన్ని విలువలు ఆయన పాటించేవాడంట. ఆయన పాటించాడనమాట. ఏంటి ఆ సంస్థ కలిగిన విలువలంటే, ఆ సంస్థ ప్రారంభించినప్పుడే అతడు ఒక నిర్ణయము ఆయన తీసుకున్నాడంట. ఈ రెస్టారెంటు ఆదివారం దేవుని దినం కాబట్టి ఆదివారం నా రెస్టారెంట్ ఓపెన్ చేయబట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఆదివారమే ఎక్కువ బిజినెస్ జరిగే సమయం. తర్వాత ఆదివారం ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. అయితే ఆదివారం ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి రెస్టారెంట్ ఓపెన్ చేయకపోతే ఎన్నో లాభాలు కోల్పోతారు కదా అని తన స్నేహితులు, తన వారు అడిగారు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా కుటుంబంతో పాటు నా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. రెండోది, నా హోటల్లో పనిచేసిన వారు కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి, కాబట్టి వాళ్ళకి సెలవు అని ఆయన వారితో చెప్పాడట. తర్వాత అయితే నష్టపోతావు అన్నారంట వాళ్ళు. నష్టపోయినా పర్లేదు, నేను దేవుని సన్నిధి మొత్తం విడిచిపెట్టనని చెప్పేసి అని ఆయనకు బోర్డు పెట్టాడంట. సండే ఈజ్ ఏ హాలిడే. సండే ఓన్లీ హాలిడే, బట్ అది హోలిడే. ఆదివారము సెలవు దినం, ఎందుకంటే అది పరిశుద్ధ దినం కాబట్టి. ఈ ఆదివారము సెలవు దినం మాత్రమే కాదు, అది పరిశుద్ధ దినం. అది పరిశుద్ధ దినం మేము ఆచరించడానికి, ఆయన సన్నిధికి మా కుటుంబాలు తెలటానికి ఆదివారం ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయబడదు అని బోర్డు పెడతారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఈ రెస్టారెంట్ని దేవుడు ఆస్వాదిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పారు, నీ మూర్ఖత్వాన్ని బట్టి ఆదివారమే బిజినెస్ జరుగుతుంది కదా అని అన్నప్పుడు ఆ రెస్టారెంట్లో అద్భుతం ఏంటంటే, ఆదివారం ఎంత బిజినెస్ అయ్యేదో అంతకు రెట్టింపు సోమవారం అయ్యేదంట. దేవునికి స్తోత్రం కలుగును. అంత ఎక్కువగా ఆ బిజినెస్ జరిగేదంట. అందుకని అమెరికా దేశంలోని అత్యున్నతమైన రెస్టారెంట్గా ఆ రెస్టారెంట్ పేరు తెచ్చుకుందంట. చాలా
అద్భుతమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుందంట. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ దేవుని వాక్యం కనబడేటట్లు హోటల్ రెస్టారెంట్లో పెడతారట. తర్వాత వచ్చిన వారందరూ చెప్తారంట, సండే ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయబడదు, ఎందుకంటే అది పరిశుద్ధ దినం, మేము అందరం ఆదివారం దేవుని ఆరాధించడానికి వెళ్తాము అని వచ్చిన స్టాఫ్ అంతా చెప్తారట. హల్లెలూయా. ఈరోజు ఆ రెస్టారెంటు అమెరికా దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఆ సంస్థగా అది ఎదిగి ఒక ఉన్నతమైన ధనవంతుల లిస్టులో అతన్ని చేర్చాడంట. దేవుని స్తోత్రం. ఆ రెస్టారెంట్ పేరే చిక్ ఫిల్ మే రెస్టారెంట్. అది అద్భుతంగా దేవుడు అతన్ని ఆస్వాదించాడంట. పిల్లరా, కొన్ని విలువలు కలిగిన రెస్టారెంట్ దేవుడి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా దేవుని సన్నిధికి నా కుటుంబంతో వెళ్ళాలి, నేను మాత్రమే కాదు నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళే వెసులుబాటుని కల్పించాలి. లాభాల కన్నా బిజినెస్ కన్నా అది నా దేవుని సన్నిధికి చాలా ఇంపార్టెంట్ అని ఒక నిర్ణయం తీసుకుంటా హోటల్ స్థాపించినప్పుడే. కానీ దేవుడు ఆయన సిగ్గుపరచల. ఆ దేవుడు అనతి కాలంలోనే 2605 బ్రాంచెస్, ఆ 2605 బ్రాంచెస్ అమెరికాలోనే అద్భుతంగా స్థాపించడంటే అనేక దేశాల్లో ఆ రెస్టారెంట్స్ని దీవించాడంట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎక్కువగా దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి, దేవునికి ఎక్కువగా విలువించేవారుగా ఉండాలి. అందుకని ఈరోజు కూడా ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటావా? నా దేవుని సన్నిధి 6 దినాలు పనిచేయటకు నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, కట్టుకోవటానికి వస్త్రాలు, తినటానికి ఆహారం అన్నీ దేవుడే సమకూర్చాడు కదా. మరి విశ్రాంతి దినం యేసు ప్రభు చెప్పాడు, నా విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా మీరు ఆశీర్వదించండి. ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అది ఒక ఆజ్ఞ. ఈరోజు నీవు కూడా ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టొద్దు. ఆ ఉద్యోగాన్ని పట్టుకొని ఉద్యోగం ఇచ్చిన దేవుని సన్నిధికి రాకుండా మానుకోవద్దు. వ్యాపారం ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి వ్యాపారం కోసం పాకులాడొద్దు. నీకు ఇచ్చిన వ్యాపారం ఇచ్చిన దేవుని సన్నిధికి వచ్చి నీ కుటుంబంతో దేవుని కనపరచాలి. ఈ రోజున నీ చేతి పనిచ్చిన దేవుని వదిలిపెట్టి ఆ పనిని పట్టుకోకూడదు. అర్థమైందండి? ఆ దేవుని కనపరచడానికి నీవు నీ కుటుంబం కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ 3 విషయాలు మీతో చెప్తాను. దేవుని సన్నిధికి విలువిచ్చిన వ్యక్తి జీవితంలో ఎంత అద్భుతం చేశాడో మీరు విన్నారు. దైవ గ్రంథంలో కూడా మాట్లాడబడింది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చెప్తాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తానని చెప్పాడు. ఈ భక్తుడు దేవుని సన్నిధికి విలువిచ్చాడు. మనుషుల మధ్యలో, అన్ని జనాంగాల మధ్యలో దేవుణ్ణి గణపరిచాడు. అందుకనే తన స్వకీల మధ్యలో, తన దేశంలో, ఇతర దేశాల్లో దేవుడు అతని వ్యాపారాన్ని దీవించి అతని సంపన్న స్థితిలో పెట్టి ఆ దేవుడు అతన్ని గణపరిచినట్లుగా చూస్తున్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. నీ పనులన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి గణపరచాలి. గణపరచడం అంటే ఏంటి? పాటలు పాడి చప్పట్లు కొట్టి కాదు. ఆ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని, ఆ దేవుడికి ఇవ్వాల్సిన దినాన్ని ఆ దేవుడికి నువ్వు ఇచ్చి, ఆదివారం కూడా ఎప్పుడూ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళటం కాదు. ఉద్యోగానికి వెళ్తే ఎంత భయముతో వెళ్తావో అంతకు మించి భయముతో ప్రభు దగ్గర రావాలి. ఒక ఊరు వెళ్ళాలంటే 1 గంట ముందు వెళ్తావో అంత ముందు ఎక్కువగా నువ్వు సన్నిధికి వచ్చి ఆ దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం శనివారమే సిద్ధపడి ఆదివారం కృతజ్ఞత హృదయంతో, నిష్కలంకమైన హృదయంతో ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రభు సన్నిధిని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రియులారా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. నేను 3 విషయాలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 122వ కీర్తన 1వ వచనం చదివినట్లయితే భక్తుడు అంటాడు, ఇదిగో నా దేవుని మందిరమునకు జనులు వెళ్ళుదుమని చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించి తిని, మా అడుగులు
దేవుని గుమ్మములో ప్రవేశించి నిలుచున్నటయి అంటాడు ఆయన భక్తుడు. అంటే దావీదు భక్తుడు అంటాడు, నా దేవుని మందిరానికి ప్రజలు వెళుతున్నప్పుడు నేను బహుగా సంతోషించిందని అంటాడు. దేవునికి స్తోత్రం. 122వ కీర్తన 1వ వచనం చదవండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దావీదు ఎంతో సంతోషిస్తున్నాడంట. జనులు చెప్తున్నాడంట, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళండి అని. ఈరోజు దేవుని మందిరానికి నీవు వెళుతున్నావా? నీ కుటుంబంతో కలిసి వెళ్తున్నావా? నువ్వు దేవుని మందిరానికి వెళ్తే ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు సంతోషిస్తుంటే, రాజులకు రాజు అనే దేవుడు నీవు దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆయన ఇంకెంత సంతోషిస్తాడండి. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న దావీదు మహారాజే తన జనులు యెరూషలేము దేవాలయానికి విశ్రాంతి దినాన్ని పాటించడానికి వెళ్తున్నప్పుడు ఎంతగా సంతోషించాడో. మా అడుగులు మా పాదములు దేవుని గుమ్మములో మోపబడి అని అంటే, మరి నీ పాదములు ఆదివారం ఎక్కడుంటున్నాయి? దేవుని మందిరంలో నీ అడుగులు ఉండాలి. దేవుని మందిరంలో నీ గుమ్మంలో నీ ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ రాజు సంతోషించాడు. మరి రాజులకు రాజైన దేవుడు, ఆ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. ఆదివారం పెందలకడనే మగ్దలేని మరియ కొందరు స్త్రీలు ప్రభువును పూజించడానికి 24వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం మనం చదివితే, వాళ్ళు పెందలకడనే ఆదివారం పెందలకడనే లేచి ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆదివారం ప్రభు దినం. ఆయన పెందలకడనే వచ్చి నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ దేవుడు సంతోషిస్తాడు. ఆ దేవుడు ప్రత్యక్షతను మరీ చూసింది. ఆ దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. రెండవదిగా ఆదివారం ఎవరు వెళ్ళాలి? దావీదు అంటాడు, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మనం చూసినట్లయితే, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, దేవా ప్రభా, నా కుటుంబము ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించండి అయ్యా. మీరు ఆశీర్వదించిన నా కుటుంబం ఎన్నటన్నిటికీ ఆశీర్వించబడుతుంది. దావీదు అంటున్నాడు, జనులు మాత్రమే కాదు, నేను నా కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్దిస్తావయ్యా. నీవు ఆశీర్దించిన నా కుటుంబం ఎన్నటన్నిటికీ ఆశీర్వించబడుతుంది ప్రభా. దేని స్తోత్రం. లేదా ఆదివారం 6 దినాల్లో దేవుడు ఒక దినం, అది విశ్రాంతి దినం. ఆయన 6వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అదేవిధంగా 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దినాన దేవుడు ఏం చేసి తెలుసండి? పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ వ్యాపారాన్నైనా, నీ ఉద్యోగాన్నైనా, నీ ఆరోగ్యాన్నైనా, నీ చేతి పనులనైనా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లరా. ఆదివారం మీదే మిగతా రోజులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. తెలుసా నీకు? నరులు కష్టార్జితం వల్ల వాళ్ళ ఐశ్వర్యవంతులు కాలేరు, కానీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చినన్నాడు. నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తెలుసా? ఒబేదేదోము కుటుంబము దేవుని మందసము 3 నెలలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు, అనగా దేవుడి సన్నిధి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఒబేదేదోముని, తన ఇంటి వారిని, తన భూములను, పశువులను, కలిగిన సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు నీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి ఆదివారం వెళ్ళాలి. మూడవదిగా దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలి? 95వ కీర్తన 1వ వచనంలో చెప్తాడు, అయ్యా మేము ఉత్సాహధ్వని చేయుచు యెహోవా సన్నిధిని మేమేం చేస్తున్నాం అంటున్నాడండి. ఆయన యెహోవా సన్నిధిని మేమేం చేస్తున్నాం అంటున్నాడంటే, ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఆయన రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. 95వ కీర్తన 1వ వచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షకుని దుర్గమును బట్టి సంతోషగానం చేయుదుము, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యం గల రాజు. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశ స్థలంలో ఆయన చేతులు ఉన్నవి, పర్వత శిఖములము ఆయనవే. చూడండి, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదుము, ఆయన రక్షణ బట్టి సంతోషగానం చేయమన్నాడు. కుటుంబంతో వెళ్ళాలి. వచ్చి ఏం తెలుసండి? ఉత్సాహగానం చేయాలి. చక్కగా దేవుడి మందిరంలోకి వచ్చి ఈ వారం అంతా కళ్ళ ముందు చాలామంది
హత్యలు గావించబడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు. నీ ఎదురింటి వాళ్ళే, నీ పక్కింటి వాళ్ళే, డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీ అనే వాళ్ళు, అంటే ఆరోగ్యంతో ఉన్న వాళ్ళే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. నిన్ను దేవుడు సజీవుడిగా ఉంచాడు కదా, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు కదా. మరి ఏం చేయాలండి? కృతజ్ఞత కలిగి, ప్రభా నా కుటుంబాన్ని, నన్ను క్షేమంగా ఉంచావు, నువ్వు ఇచ్చిన రక్షణ మాకు ఇచ్చావు ప్రభా, ఎందరికో లేని భాగ్యం నాకు ఇచ్చావని ఆదివారం నీ కుటుంబంతో చేంజ్ చేయాలి తెలుసా? అందరూ పాడుతున్నప్పుడు ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లి ఉత్సాహధ్వని చేయాలి, చక్కగా దేవుని ఆరాధించాలి. ఆయన ఇచ్చే రక్షణ బట్టి ఆయన కీర్తనలు చెల్లించాలి. ఆయన మహారాజు అని ఆ దేవుడిని కీర్తించాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చాలామంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, చాలామంది దేవుడి సన్నిధికి ఆఖరి టైంలో వస్తారు. అది కాదండి, దేవునికి నిండు హృదయంతో వచ్చి దేవుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. దావీదు ఇదే చేశాడు. తెలుసా మీకు ఆ విషయం? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. 3వ అధ్యాయంలో మనం చూస్తాము. దావీదు మందస్సు మీదట ఏం చేస్తాడు తెలుసా అండి? 6వ అధ్యాయంలో మందస్సు మీదట దేవుణ్ణి ఆరాధిస్తాడండి. మందస్సు మీదట దేవుణ్ణి ఆరాధిస్తాడండి. నాట్యం ఆడతాడు. ఎందుకంటే తన భార్య అంటుంది, ఎందుకు నీచమైనలాగా ఆరాధిస్తావంటే అప్పుడు దావీదు అంటాడు, నా దేవుడు నన్ను హీన స్థితిలో నుండి నీ తండ్రికి ఇచ్చిన సింహాసనాన్ని నాకు ఇచ్చాడు, గొర్రెల దొడ్ల నుండి నన్ను తీసుకొచ్చి గొప్ప రాజుగా చేశాడు. నా దేవుడు పనికత్తుల కంటే హీనము కలిగిన వాడిని, కానీ ఈరోజు నన్ను ఆ హీన స్థితిలో నన్ను ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. అందుకే నా దేవుని సన్నిధిలో ఎర్రివాని వలె నా దేవుని ఆరాధిస్తున్నానని దావీదు దేవుని మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీకు ఇచ్చిన తలాంతులతో వచ్చి చక్కని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నావా? చప్పట్లు కొడుతూ సంతోషంతో దేవుని ఆరాధిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆ దేవుడు సజీవులే కదా నేను స్తుతించేది అంటాడు. మృతులైపోయినాక మనం స్తుతించలేము. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన ఇచ్చినటువంటి నీకు సమస్తాన్ని బట్టి ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే అలా దేవుని స్తుతించినప్పుడు ఏం జరిగింది తెలుసండి? బైబిల్ గ్రంథంలో ఉంది, దావీదు దేవుణ్ణి కనపరిచాడు. ఎలాగా? దేవుని సన్నిధికి రావటం ద్వారా, ఆదివారం దేవునికి విలువ ఇవ్వటం ద్వారా తన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి ఆరాధించాడు. ఉత్సాహధ్వనితో దేవుని సన్నిధిలో నాట్యం ఆడాడు. అయితే అప్పుడు దావీదుని ఏమంటాడు తెలుసండి? 52వ కీర్తన 8వ వచనం మనం చూస్తాం. నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను 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 వెదుగుచున్నాను అంటాడు ఆయన. పచ్చని ఒలీవ చెట్టు వలె పచ్చగా తన కుటుంబాన్ని దేవుని మందిరములో అతన్ని అభివృద్ధి చేశారు. దేని స్తోత్రం కలుగునగా. దావీదుని ఐశ్వర్యం, ఘనత, ప్రభావములు కలిగి నిండు ముదసల వయసులో దేవుని సన్నిధికి చేరాడు. దావీదా, నీ సంతతిని నేను ఆస్వాదిస్తాను. భూమి ఉన్నంత వరకు నీ దీపం ఆరిపోదు, నీ గర్భం నుంచి రాజులు వస్తారు, నేను దేవుడిని ఆస్వాదిస్తానని చెప్పి దేవుణ్ణి ఆస్వాదించాడు. హల్లెలూయా. తర్వాత దావీదుని దేవుడు ఏం చేశాడండి? పచ్చని ఒలీవ చెట్టు వలె దావీదుని దేవుడు ఆస్వాదించాడు. స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, దావీదుని మాట చూస్తే తన అంగలార్పు నాట్యంగా మార్చాడు. దేవుడు దావీదుని కనపరిచాడు కదా, మనం చూస్తున్నాం. గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి గొప్ప రాజుగా దేవుడు దావీదుని ఆస్వాదించాడండి. అప్పుడు ఆ మందస్సు మీదట ఆ దావీదుని గొర్రెలు కాసేవాడిని పట్టాభిషేకం చేసి రాజస్థానంలో కూర్చోబెట్టినప్పుడు దావీదు మందస్సు మీదట నాట్యమాడుతూ ఆ దేవుణ్ణి కనపరిచాడు. తెలుసండి, దేవుణ్ణి కనపరిచాడు కాబట్టి దేవుడు దావీదుని కనపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆదివారం అది దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక విలువలు కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకాలి. దేవుణ్ణి మనం అంత అద్భుతంగా ఆరాధించాలి. ఆ విధంగా ఒక నిర్ణయం ఈరోజు తీసుకుంటే ప్రభు అన్నాడు, నా విశ్రాంతి దినమున నువ్వు పరిశుద్ధి దినముగా ఆచరిస్తున్నట్లయితే, నా విశ్రాంతి దినమున ప్రశంసిస్తే ఆ విశ్రాంతి దినమున దేశం ఒక ఉన్నత స్థలంలో నెక్కిస్తానని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చెప్తాడు. తర్వాత యాకోబు యొక్క స్వాస్థ్యం అనుభవిస్తానంటాడు.
ఆ విధంగానే దావీదుని ఉన్నత సింహాసనం మీద కూర్చోపెట్టాడు కదా. నీ బిడ్డలనైనా, నిన్నైనా, నీ కుటుంబాన్నైనా తన జిగటగల ఊబులో నుండి, పెంట కుప్పల మీద నుండి ఆయన ఉన్నత స్థితిలోకి దేవుడు పెట్టబోతున్నాడు. దావీదుని అలాగే పెట్టాడు. దేవుడి మందిరానికి రావాలి, నీ కుటుంబంతో కలిసి రావాలి, ఉత్సాహదులతో దేవుని ఆరాధించాలి. అర్థమైందండి? అప్పుడు దేవుడు నిన్ను పచ్చని ఒలీవ చెట్టు వలె నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీ అంగలార్పుని దేవుడు ఆయన నిన్ను మనుషుల ఎదుట నిన్ను కనపరుస్తాడు. నీ సంతతిని దేవుడు ఆస్వాదిస్తాడు. తరతరములకు నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు. ఈ రోజున ఈ చిక్ ఫిల్మే అనే రెస్టారెంట్ స్థాపించిన ఆ యొక్క యజమాని, ఖ్యాతిని యజమాని ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో నా రెస్టారెంట్ ఓపెన్ చేయబడదు. అందుకని ఆ రెస్టారెంట్ని అనతి కాలంలోనే దేవుడు ఆస్వాదించినట్లుగా నిన్ను కూడా దేవుడు ఆస్వాదించబోతున్నాడు. కాబట్టి ఆ ప్రభువుకి ఆయన గణపరచు, క్రియల ద్వారా గణపరచు. ఆ దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. నన్ను గణపరచువారని నేను గణపరుస్తాను అంటున్నాడు. మరి ప్రభు దగ్గరికి ఆదివారం నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలతో ఇంకా ఆయన సన్నిధిలోకి వచ్చి దేవుడిని ఆరాధిస్తావా, ఆయన గణపరుస్తావా? అయితే నిన్ను కూడా దేవుడు నిన్ను గణపరిచి నిన్ను అనేకుల కంటే ఉన్నత స్థలములో నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నా ప్రభా, మీరు చెప్పిన ఈ వాక్యం ద్వారా నన్ను ఎవరు గణపరుస్తారో నేను గణపరుస్తానన్నారు, నన్ను ఎవరు తృణీకరిస్తారో నేను తృణీకరిస్తానని చెప్పావు. ఆ విధంగానే ప్రభా, నీ బిడ్డలందరూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆదివారమున అది ప్రభు దినమని భయభక్తులతో కుటుంబంతో కలిసి వచ్చి నిన్ను ఆరాధించే వ్యక్తులుగా, వాళ్ళని ఒక విలువలు కలిగిన క్రైస్తవులంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రభు కొరకు నీ సన్నిధిలోకి వచ్చి ఆరాధించినట్లుగా సహాయం చేయమని ప్రభా, దావీదుని ఏ విధంగా గణపరిచి హెచ్చించావో ఈ బిడ్డలు వాళ్ళ కుటుంబాన్ని కూడా హెచ్చించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రభా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు అనారోగ్యంగా ఎవరున్నారో వాళ్ళని స్వస్థపరచండి నాయనా. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పుల బాధ నుంచి విడుదల చేయండి. వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, బిడ్డల చదువులు, వివాహాలు, వారి సమస్తమును కూడా మీరు సఫలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామములో గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి ప్రభు. హాస్పిటల్లో ఏ బిడ్డలైతే ఉన్నారో ఇప్పుడే నీ గాయపనస్తంతో తాకి స్వస్థత పరచండి ప్రభు. అందరూ నీ నామాన్ని కనపరిచి కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. ఆమేన్. పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని మందిరానికి ఆదివారం ఎవరు దేవునికి ఎక్కువ విలువిస్తారు, దేవుని సన్నిధికి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు, వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యం, దేవుని ప్రేమించిన వారు, దేవుని సన్నిధిని ప్రేమించిన వారి పట్ల దేవుడు వారి జీవితాలను ఎలా దీవించాడో మీరు ఈరోజు ఈ వాక్యంలో వింటారు. అమెరికా దేశంలో చిక్ ఫిల్మే రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. చిక్ ఫిల్మే రెస్టారెంట్. అది 1946 సంవత్సరంలో అది ప్రారంభించబడింది. అది ప్రారంభించిన వ్యక్తి పేరు ఖ్యాతి అనే ఒక వ్యక్తి. ఖ్యాతి అనే వ్యక్తి. ఆ హోటల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే కేఎఫ్సి లాగా చికెన్, తర్వాత చాలా ఐటమ్స్ చాలా ఫేమస్గా ఉంటాయట. ఆయన ప్రారంభించినటువంటి ఆ ఒక్క హోటల్ నుండి ఒక్క అమెరికాలోని 2605 బ్రాంచెస్గా దేవుడు ఆస్వాదించాడంట రెస్టారెంట్ని. అయితే ఆ సంస్థ ప్రారంభించేటప్పుడు, ఆ హోటల్ ప్రారంభించేటప్పుడు
ఆ ప్రారంభించిన వ్యక్తి ఖ్యాతి అనే ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడంట. కొన్ని విలువలు కలిగిన కొన్ని విలువలు మరి ఆయన పాటించేవాడంట. ఆయన పాటించాడనమాట. ఏంటి ఆ సంస్థ కలిగిన విలువలంటే, ఆ సంస్థ ప్రారంభించినప్పుడే అతడు ఒక నిర్ణయము ఆయన తీసుకున్నాడంట. ఈ రెస్టారెంటు ఆదివారం దేవుని దినం కాబట్టి ఆదివారం నా రెస్టారెంట్ ఓపెన్ చేయబట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఆదివారమే ఎక్కువ బిజినెస్ జరిగే సమయం. తర్వాత ఆదివారం ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. అయితే మరి ఆదివారం ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి రెస్టారెంట్ ఓపెన్ చేయకపోతే ఎన్నో లాభాలు కోల్పోతారు కదా అని తన స్నేహితులు తన వారు అడిగారు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా కుటుంబంతో పాటు నా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. రెండోది, నా హోటల్లో పనిచేసిన వారు కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి సెలవు అని ఆయన వారితో చెప్పాడట. తర్వాత అయితే మరి నష్టపోతావు అన్నారంట వాళ్ళు. నష్టపోయినా పర్లేదు, నేను దేవుని సన్నిధి మొత్తం విడిచిపెట్టనని చెప్పేసి అని ఆయనకు బోర్డు పెట్టాడంట. సండే ఈజ్ ఏ మరి సండే ఈజ్ ఏ హాలిడే. సండే ఓన్లీ హాలిడే, బట్ అది హోలిడే. ఆదివారము సెలవు దినం, ఎందుకంటే అది పరిశుద్ధ దినం కాబట్టి. ఈ ఆదివారము సెలవు దినం మాత్రమే కాదు, అది పరిశుద్ధ దినం. అది పరిశుద్ధ దినం మేము ఆచరించడానికి, ఆయన సన్నిధికి మా కుటుంబాలు తెలటానికి ఆదివారం ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయబడదు అని బోర్డు పెడతారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఈ రెస్టారెంట్ని దేవుడు ఆస్వాదిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పారు, నీ మూర్ఖత్వాన్ని బట్టి ఆదివారమే బిజినెస్ జరుగుతుంది కదా అని అన్నప్పుడు ఆ రెస్టారెంట్లో అద్భుతం ఏంటంటే, ఆదివారం ఎంత బిజినెస్ అయ్యేదో అంతకు రెట్టింపు సోమవారం అయ్యేదంట. దేవునికి స్తోత్రం కలుగును. అంత ఎక్కువగా ఆ బిజినెస్ జరిగేదంట. అందుకని అమెరికా దేశంలోని అత్యున్నతమైన రెస్టారెంట్గా ఆ రెస్టారెంట్ పేరు తెచ్చుకుందంట. అది చాలా అద్భుతమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుందంట. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ దేవుని వాక్యం కనబడేటట్లు హోటల్ రెస్టారెంట్లో పెడతారట. తర్వాత వచ్చిన వారందరూ చెప్తారంట, సండే ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయబడదు, ఎందుకంటే అది పరిశుద్ధ దినం, మేము అందరం ఆదివారం దేవుని ఆరాధించడానికి వెళ్తాము అని వచ్చిన స్టాఫ్ అంతా చెప్తారట. హల్లెలూయా. ఈరోజు ఆ రెస్టారెంటు అమెరికా దేశంలోనే ఒక మరి ఉన్నతమైనటువంటి ఆ సంస్థగా అది ఎదిగి ఒక ఉన్నతమైన ధనవంతుల లిస్టులో అతన్ని చేర్చాడంట. దేవుని స్తోత్రం. ఆ రెస్టారెంట్ పేరే చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్. అది అద్భుతంగా దేవుడు అతన్ని ఆస్వాదించాడంట. పిల్లరా, కొన్ని విలువలు కలిగిన రెస్టారెంట్ దేవుడి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా దేవుని సన్నిధికి నా కుటుంబంతో వెళ్ళాలి. నేను మాత్రమే కాదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళే వెసులుబాటుని కల్పించాలి. లాభాల కన్నా బిజినెస్ కన్నా అది నా దేవుని సన్నిధికి చాలా ఇంపార్టెంట్ అని ఒక నిర్ణయం తీసుకుంటా హోటల్ స్థాపించినప్పుడే. కానీ దేవుడు ఆయన సిగ్గుపరచల. ఆ దేవుడు అనతి కాలంలోనే 2605 బ్రాంచెస్, ఆ 2605 బ్రాంచెస్ అమెరికాలోనే అద్భుతంగా స్థాపించడంటే అనేక దేశాల్లో ఆ రెస్టారెంట్స్ని దీవించాడంట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎక్కువగా దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి. దేవునికి ఎక్కువగా విలువించేవారుగా ఉండాలి. అందుకని
ఈరోజు కూడా ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటావా? నా దేవుని సన్నిధి 6 దినాలు పనిచేయటానికి నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, కట్టుకోవటానికి వస్త్రాలు, తినటానికి ఆహారం అన్నీ దేవుడే సమకూర్చాడు కదా. మరి విశ్రాంతి దినం యేసు ప్రభు చెప్పాడు, నా విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా మీరు ఆస్వాదించండి. ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అది ఒక ఆజ్ఞ. ఈరోజు నీవు కూడా ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టొద్దు. ఆ ఉద్యోగాన్ని పట్టుకొని ఉద్యోగం ఇచ్చిన దేవుని సన్నిధికి రాకుండా మానుకోవద్దు. వ్యాపారం ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి వ్యాపారం కోసం పాకులాడొద్దు. నీకు ఇచ్చిన వ్యాపారం ఇచ్చిన దేవుని సన్నిధికి వచ్చి నీ కుటుంబంతో దేవుని కనపరచాలి. ఈ రోజున నీ చేతి పనిచ్చిన దేవుని వదిలిపెట్టి ఆ పనిని పట్టుకోకూడదు. అర్థమైందండి? ఆ దేవుని కనపరచడానికి నీవు నీ కుటుంబం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ 3 విషయాలు మీతో చెప్తాను. దేవుని సన్నిధికి విలువిచ్చిన వ్యక్తి జీవితంలో ఎంత అద్భుతం చేశాడో మీరు విన్నారు. దైవ గ్రంథంలో కూడా ఒక మాట రాబడింది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చెప్తాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తానని చెప్పాడు. ఈ భక్తుడు దేవుని సన్నిధికి విలువిచ్చాడు. మనుషుల మధ్యలో, అన్ని జనాంగాల మధ్యలో దేవుణ్ణి గణపరిచాడు. అందుకనే తన స్వకీల మధ్యలో, తన దేశంలో, ఇతర దేశాల్లో దేవుడు అతని వ్యాపారాన్ని దీవించి అతని సంపన్న స్థితిలో పెట్టి ఆ దేవుడు అతన్ని గణపరిచినట్లుగా చూస్తున్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. నీ పనులన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి గణపరచాలి. గణపరచడం అంటే ఏంటి? పాటలు పాడి చప్పట్లు కొట్టి కాదు. ఆ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని, ఆ దేవుడికి ఇవ్వాల్సిన దినాన్ని ఆ దేవుడికి నువ్వు ఇచ్చి, ఆదివారం కూడా ఎప్పుడూ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళటం కాదు. ఉద్యోగానికి వెళ్తే ఎంత భయముతో వెళ్తావో అంతకు మించి భయముతో ప్రభు దగ్గర రావాలి. ఒక ఊరు వెళ్ళాలంటే 1 గంట ముందు వెళ్తావో అంత ముందు ఎక్కువగా నువ్వు సన్నిధికి వచ్చి ఆ దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం శనివారమే సిద్ధపడి ఆదివారం కృతజ్ఞత హృదయంతో, నిష్కలంకమైన హృదయంతో ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రభు సన్నిధిని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రియులారా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. నేను 3 విషయాలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 122వ కీర్తన 1వ వచనం చదివినట్లయితే భక్తుడు అంటాడు, ఇదిగో నా దేవుని మందిరమునకు జనులు వెళ్ళుదుమని చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించి తిని, మా అడుగులు దేవుని గుమ్మములో ప్రవేశించి నిలుచున్నటయి అంటాడు ఆయన భక్తుడు. అంటే దావీదు భక్తుడు అంటాడు, నా దేవుని మందిరానికి ప్రజలు వెళుతున్నప్పుడు నేను బహుగా సంతోషించి తిని అంటాడు. దేవునికి స్తోత్రం. 122వ కీర్తన 1వ వచనం మీరు చదవండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దావీదు ఎంతో సంతోషిస్తున్నాడంట. జనులు చెప్తున్నాడంట, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళండి అని. ఈరోజు దేవుని మందిరానికి నీవు వెళుతున్నావా? నీ కుటుంబంతో కలిసి వెళ్తున్నావా? నువ్వు దేవుడి మందిరానికి వెళ్తే ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు సంతోషిస్తుంటే, రాజులకు రాజు అనే దేవుడు నీవు దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆయన ఇంకెంత సంతోషిస్తాడండి. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న దావీదు మహారాజే తన జనులు యెరూషలేము దేవాలయానికి విశ్రాంతి దినాన్ని పాటించడానికి వెళ్తున్నప్పుడు ఎంతగా సంతోషించాడో. మా అడుగులు, మా పాదములు దేవుని గుమ్మములో మోపబడి అని అంటే, మరి నీ పాదములు ఆదివారం ఎక్కడుంటున్నాయి? దేవుని మందిరంలో నీ అడుగులు ఉండాలి. దేవుని మందిరంలో నీ గుమ్మంలో నీ ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ రాజు సంతోషించాడు. మరి రాజులకు రాజైన దేవుడు, ఆ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. ఆదివారం పెందలకడనే మగ్దలేని మరియ కొందరు స్త్రీలు ప్రభువును పూజించడానికి 24వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం మనం చదివితే, వాళ్ళు పెందలకడనే ఆదివారం పెందలకడనే లేచి ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆదివారం ప్రభు దినం. ఆయన పెందలకడనే వచ్చి నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ దేవుడు సంతోషిస్తాడు. ఆ దేవుడు ప్రత్యక్షతను మరీ చూసింది. ఆ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. రెండవదిగా ఆదివారం ఎవరు వెళ్ళాలి? దావీదు అంటాడు,
రెండవ సమూయేలు గ్రంథం మొదటి 7వ అధ్యాయము మనం చూసినట్లయితే, రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, దేవా ప్రభా, నా కుటుంబము ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించండి అయ్యా. మీరు ఆశీర్వదించిన నా కుటుంబం ఎన్నటన్నిటికీ ఆశీర్వదించబడుతుంది. దావీదు అంటున్నాడు, జనులు మాత్రమే కాదు, నేను నా కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్దిస్తావయ్యా. నీవు ఆశీర్దించిన నా కుటుంబం ఎన్నటన్నిటికీ ఆశీర్దించబడుతుంది ప్రభా. దేని స్తోత్రం. లేదా ఆదివారం 6 దినాల్లో దేవుడు ఒక దినం, అది విశ్రాంతి దినం. ఆయన 6వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అదేవిధంగా 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దినాన దేవుడు ఏం చేసి తెలుసండి, పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ వ్యాపారాన్నైనా, నీ ఉద్యోగాన్నైనా, నీ ఆరోగ్యాన్నైనా, నీ చేతి పనులనైనా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లరా. ఆదివారం మీదే మిగతా రోజులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. తెలుసా నీకు? నరులు కష్టార్జితం వల్ల వాళ్ళ ఐశ్వర్యవంతులు కాలేరు, కానీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చినన్నాడు. నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తెలుసా? ఒబేదేదోము కుటుంబము దేవుని మందసము 3 నెలలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు, అనగా దేవుడి సన్నిధి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఒబేదేదోముని, తన ఇంటి వారిని, తన భూములను, పశువులను, కలిగిన సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు నీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి ఆదివారం వెళ్ళాలి. మూడవదిగా దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలి? 95వ కీర్తన 1వ వచనంలో చెప్తాడు, అయ్యా మేము ఉత్సాహధ్వని చేయుచు యెహోవా సన్నిధిని మేమేం చేస్తున్నాం అంటున్నాడండి. ఆయన యెహోవా సన్నిధిని మేమేం చేస్తున్నాం అంటున్నాడంటే, ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఆయన రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. 95వ కీర్తన 1వ వచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షకుని దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యం గల రాజు. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశ స్థలంలో ఆయన చేతులు ఉన్నవి, పర్వత శిఖములము ఆయనవే. చండి రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదుము, ఆయన రక్షణ బట్టి సంతోషగానం చేయమన్నాడు. కుటుంబంతో వెళ్ళాలి. వచ్చి ఏం తెలుసండి, ఉత్సాహగానం చేయాలి. చక్కగా దేవుడి మందిరంలోకి వచ్చి ఈ వారం అంతా కళ్ళ ముందు చాలామంది హత్యలు గావించబడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు. నీ ఎదురింటి వాళ్ళే, నీ పక్కింటి వాళ్ళే, డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీ అనే వాళ్ళు, అంటే ఆరోగ్యంతో ఉన్న వాళ్ళే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. నిన్ను దేవుడు సజీవుడిగా ఉంచాడు కదా, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు కదా. మరి ఏం చేయాలండి? కృతజ్ఞత కలిగి, ప్రభా నా కుటుంబాన్ని, నన్ను క్షేమంగా ఉంచావు, నీవు ఇచ్చిన రక్షణ మాకు ఇచ్చావు ప్రభా, ఎందరికో లేని భాగ్యం నాకు ఇచ్చావని ఆదివారం నీ కుటుంబంతో చేంజ్ చేయాలి. తెలుసా? అందరూ పాడుతున్నప్పుడు ఆయన కృతజ్ఞతా స్తుతులు చేయాలి, ఉత్సాహధ్వని చేయాలి, చక్కగా దేవుని ఆరాధించాలి. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయన కీర్తనలు చేయించాలి. ఆయన మహారాజు అని ఆ దేవుడిని కీర్తించాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చాలామంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, చాలామంది దేవుడి సన్నిధికి ఆఖరి టైంలో వస్తారు. అది కాదండి, దేవునికి నిండు హృదయంతో వచ్చి దేవుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. దావీదు ఇదే చేశాడు. తెలుసా మీకు ఆ విషయం? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. 3వ అధ్యాయంలో మనం చూస్తాము. దావీదు మందస్సు ఎదుట ఏం చేస్తాడు తెలుసా అండి? 6వ అధ్యాయంలో మందస్సు ఎదుట దేవుణ్ణి ఆరాధిస్తాడండి. మందస్సు ఎదుట దేవుణ్ణి ఆరాధిస్తాడండి. నాట్యం ఆడతాడు. ఎందుకంటే తన భార్య అంటుంది, ఎందుకు నీచమైనలాగా ఆరాధిస్తావంటే, అప్పుడు దావీదు అంటాడు, నా దేవుడు నన్ను హీన స్థితిలో నుండి నీ తండ్రి ఇచ్చిన సింహాసనాన్ని నాకు ఇచ్చాడు, గొర్రెల దొడ్ల నుండి నన్ను తీసుకొచ్చి గొప్ప రాజుగా చేశాడు.
నా దేవుడు పనికత్తుల కంటే హీనము కలిగిన వాడిని, కానీ ఈరోజు నన్ను ఆ హీన స్థితిలో నన్ను ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. అందుకే నా దేవుని సన్నిధిలో ఎర్రివాని వలె నా దేవుని ఆరాధిస్తున్నానని దావీదు దేవుని మహింపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీకు ఇచ్చిన తలాంతులతో వచ్చి చక్కని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నావా? చప్పట్లు కొడుతూ సంతోషంతో దేవుని ఆరాధిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆ దేవుడు సజీవులే కదా నేను స్తుతించదు అంటాడు. మృతులైపోయినాక మనం స్తుతించలేము. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చినటువంటి నీకు సమస్తాన్ని బట్టి ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే అలా దేవుని స్తుతించినప్పుడు ఏం జరిగింది తెలుసండి? బైబిల్ గ్రంథం ఉంది, దావీదు దేవుణ్ణి కనపరిచాడు. ఎలాగా? దేవుని సన్నిధికి రావటం ద్వారా, ఆదివారం దేవునికి విలువ ఇవ్వటం ద్వారా తన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి ఆరాధించాడు. ఉత్సాహధ్వనితో దేవుని సన్నిధిలో నాట్యం ఆడాడు. అయితే అప్పుడు దావీదుని ఏమంటాడు తెలుసండి? 52వ కీర్తన 8వ వచనం మనం చూస్తాం. నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను 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 వెదుగుచున్నాను అంటాడు ఆయన. పచ్చని ఒలీవ చెట్టు వలె పచ్చగా తన కుటుంబాన్ని దేవుని మందిరంలో అతన్ని అభివృద్ధి చేశారు. దేని స్తోత్రం కలుగునగా. దావీదుని ఐశ్వర్యం, ఘనత, ప్రభావములు కలిగి నిండు ముదసల వయసులో దేవుని సన్నిధికి చేరాడు. దావీదా, నీ సంతతిని నేను ఆస్వాదిస్తాను. భూమి ఉన్నంత వరకు నీ దీపం ఆరిపోదు. నీ గర్భం నుంచి రాజులు వస్తారు. నేను దేవుడిని ఆస్వాదిస్తానని చెప్పి దేవుణ్ణి ఆస్వాదించాడు. హల్లెలూయా. తర్వాత దావీదుని దేవుడు ఏం చేశాడండి? పచ్చని ఒలీవ చెట్టు వలె దావీదుని దేవుడు ఆస్వాదించాడు. స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, దావీదుని మాట చూస్తే తన అంగలార్పు నాట్యంగా మార్చాడు. దేవుడు దావీదుని కనపరిచాడు కదా, మనం చూస్తున్నాం. గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి గొప్ప రాజుగా దేవుడు దావీదుని ఆస్వాదించాడండి. అప్పుడు ఆ మందసం ఎదుట ఆ దావీదుని గొర్రెలు కాసేవాడిని పట్టాభిషేకం చేసి రాజస్థానంలో కూర్చోబెట్టినప్పుడు దావీదు మందసం ఎదుట నాట్యమాడుతూ ఆ దేవుణ్ణి కనపరిచాడు. తెలుసండి, దేవుణ్ణి కనపరిచాడు కాబట్టి దేవుడు దావీదుని కనపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆదివారం అది దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక విలువలు కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకాలి. దేవుణ్ణి మనం అంత అద్భుతంగా ఆరాధించాలి. ఆ విధంగా ఒక నిర్ణయం ఈరోజు తీసుకుంటే ప్రభు అన్నాడు, నా విశ్రాంతి దినమున నువ్వు పరిశుద్ధి దినముగా ఆచరిస్తున్నట్లయితే, నా విశ్రాంతి దినమున ప్రశంసిస్తే ఆ విశ్రాంతి దినమున దేశం ఒక ఉన్నత స్థలంలో నెక్కిస్తానని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చెప్తాడు. తర్వాత యాకోబు యొక్క స్వాస్థ్యం అనుభవిస్తానంటాడు. ఆ విధంగానే దావీదుని ఉన్నత సింహాసనం మీద కూర్చోపెట్టాడు కదా. నీ బిడ్డలనైనా, నిన్నైనా, నీ కుటుంబాన్నైనా తన జగట్టగల ఊపులో నుండి, పెంట కుప్పల మీద నుండి ఆయన ఉన్నత స్థితిలోకి దేవుడు పెట్టబోతున్నాడు. దావీదుని అలాగే పెట్టాడు. దేవుడి మందిరానికి రావాలి, నీ కుటుంబంతో కలిసి రావాలి, ఉత్సాహధులతో దేవుని ఆరాధించాలి. అర్థమైందండి? అప్పుడు దేవుడు నిన్ను పచ్చని ఒలీవ చెట్టు వలె నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీ అంగలార్పుని దేవుడు ఆయన నిన్ను మనుషుల ఎదుట నిన్ను కనపరుస్తాడు. నీ సంతతిని దేవుడు ఆస్వాదిస్తాడు. తరతరములకు నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు. ఈ రోజున ఈ చిక్ ఫిల్మే అనే రెస్టారెంట్ స్థాపించిన ఆ యొక్క యజమాని, ఖ్యాతిని యజమాని ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో నా రెస్టారెంట్ ఓపెన్ చేయబడదు. అందుకని ఆ రెస్టారెంట్ని అనతి కాలంలోనే దేవుడు ఆస్వాదించినట్లుగా నిన్ను కూడా దేవుడు ఆస్వాదించబోతున్నాడు. కాబట్టి ఆ ప్రభువుకి ఆయన కనపరచు, క్రియల ద్వారా కనపరచు. ఆ దేవుడు నిన్ను కూడా కనపరుస్తాడు. నన్ను కనపరచువారని నేను కనపరుస్తాను అంటున్నాడు. మరి ప్రభు దగ్గరికి ఆదివారం నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలతో ఇంకా ఆయన సన్నిధిలోకి వచ్చి దేవుడిని ఆరాధిస్తావా? ఆయన కనపరుస్తావా? అయితే నిన్ను కూడా దేవుడు నిన్ను కనపరిచి నిన్ను అనేకుల కంటే ఉన్నత స్థలములో నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నా ప్రభా,
మీరు చెప్పిన ఈ వాక్యం ద్వారా నన్ను ఎవరు గణపరుస్తారో నేను గణపరుస్తానన్నారు, నన్ను ఎవరు తృణీకరిస్తారో నేను తృణీకరిస్తానని చెప్పావు. ఆ విధంగానే ప్రభా, నీ బిడ్డలందరూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆదివారమున అది ప్రభు దినమని భయభక్తులతో కుటుంబంతో కలిసి వచ్చి నిన్ను ఆరాధించే వ్యక్తులుగా, వాళ్ళని ఒక విలువలు కలిగిన క్రైస్తవులంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రభు కొరకు మన నీ సన్నిధిలోకి వచ్చి ఆరాధించినట్లుగా సహాయం చేయమని ప్రభా, దావీదుని ఏ విధంగా గణపరిచి హెచ్చించావో ఈ బిడ్డలు వాళ్ళ కుటుంబాన్ని కూడా హెచ్చించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రభా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు అనారోగ్యంగా ఎవరున్నారో వాళ్ళని స్వస్థపరచండి నాయనా. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పుల బాధ నుంచి విడుదల చేయండి. వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, బిడ్డల చదువులు, వివాహాలు, వారి సమస్తమును కూడా మీరు సఫలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామములో గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి ప్రభు. హాస్పిటల్లో ఏ బిడ్డలైతే ఉన్నారో ఇప్పుడే నీ గాయపనస్తంతో తాకి స్వస్థత పరచండి ప్రభు. అందరూ నీ నామాన్ని కనపరిచి కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.